ఈ వర్షాకాలం వస్తే చాలు చాలా కార్స్ కి ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. కార్ లో ఫంగస్ ఫామ్ అయిపోయి ఇంటీరియర్ పార్ట్స్ మొత్తం ఖరాబ్ చేస్తాయి. అసలు ఫంగస్ ఎట్లా ఫామ్ అవుతుందో ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. వర్షాకాలంలో కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండోస్ దింపడం గానీ, కార్ డోర్ ఓపెన్ చేయడం గానీ, అట్లానే వెట్ క్లాత్స్ లో కార్ లోపల కూర్చోవడం వల్ల గానీ కార్ మొత్తం వెట్టిగా అవుతుంది. దాన్ని క్లీన్ చేయకుండా, డ్రై చేయకుండా అట్లనే వెహికల్ అనేది పార్క్ చేస్తారు. సో అప్పుడు కార్ లో ఎయిర్ సర్క్యులేషన్ లేక మోల్డ్ ఇంకా ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. అప్పుడు కార్ లో మనం ఏసీ ఆన్ చేస్తే గలీజ్ స్మెల్ వస్తుంది. ఇంకా మనకైతే కోల్డ్, కాఫ్ ఇంకా ఎలర్జీస్ కూడా వస్తాయి. సో మనం అట్లనే దాన్ని వదిలేస్తే ఫంగస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా లోకల్ కార్ వాష్ సెంటర్ లో ఇంటీరియర్ షాంపూ క్లీనింగ్ అని చెప్పి ఎక్స్టీరియర్ పెయింట్ క్లీనింగ్ చేసే ఫామ్ తోని ఇంటీరియర్ పార్ట్స్ ని క్లీన్ చేస్తారు. ఫామ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా ఆ మాయిశ్చర్ అనేది కార్ లోపల అట్లనే ఉండిపోయి ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా వర్షంలో కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్ వెట్టిగా అయినా గానీ డ్రై చేసి కొంచెం విండో డౌన్ చేసి పార్క్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పిన సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఇప్పుడే బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న మన డాడీ కార్స్ అండ్ ఆటోమోటివ్స్ కి అయితే అప్రోచ్ అవ్వండి. దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి.